పెప్పర్ చికెన్ బాల్స్. పెప్పర్ చికెన్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బోన్లెస్ చికెన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, మిరియాల పొడి, కరివేపాకు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని మనం ఈ చికెన్ ఇందులో వేసేసి, అంత బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, ఎందుకంటే మనము దాన్ని బాల్స్ లాగా తయారు చేస్తాం కాబట్టి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. సో ఇందులో వాటర్ యాడ్ చేయాలి. కొంచెం అంత పెప్పర్. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇది చక్కగా బాయిల్ అయిపోవాలన్నమాట పూర్తిగా. ఫస్ట్ దీనికి మూత పెట్టేసేసి బాయిలింగ్కి పెడదాము. సో చికెన్ చక్కగా బాయిల్ అయిపోయింది చూడండి, చాలా చక్కగా కుక్ అయిపోయింది కదా. సో దీన్ని మనము ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తాను. తర్వాత దీన్ని మనము చల్లార్చి చక్కగా ష్రెడ్ చేసేసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ చేసుకుని అప్పుడు వచ్చి బాల్స్ లాగా చేసుకుని కుక్ చేసుకోవటమే. సో ఇది చల్లారే వరకు మనము వెయిట్ చేద్దాము. ఈ వాటర్ని మనము ఎప్పుడు కూడా చికెన్ బాయిల్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనము పడేయకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో బి వైటమిన్స్ కరిగి అందులో ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి దాన్ని మనము స్టాక్ లాగా, చికెన్ స్టాక్ లాగా స్టోర్ చేసి పెట్టుకుని ఇందులో ఉన్న మళ్ళీ మనము చికెన్ కర్రీస్ అవి యూజ్ చేస్తున్నప్పుడు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ యూజ్ చేస్తున్నప్పుడు, బిర్యానీస్ లాంటివి మనం చేస్తున్నప్పుడు ఈ చికెన్ స్టాక్ అందులో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక వెల్లుల్లి, కొంచెం అంత ఉల్లికాడ, 1-2 ఉల్లికాడలు వేసి బాయిల్ చేస్తే ఇంకా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ యాజ్ సచ్ ఆ వాటర్ని సూప్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా చికెన్ బాయిల్ అయిన వాటర్ని ఎప్పుడు కూడా పడేయద్దు, వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి చికెన్ చల్లారే వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో చికెన్ చక్కగా చల్లారిపోయింది. దీన్ని మనము గ్రైండ్ చేసేసుకుందాము. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ చేసేసి గ్రైండ్ చేసుకుంటే చక్కగా మనకి బ్యాటర్ లాంటిది రెడీ అవుతుంది. బ్యాటర్ అంటే మనము థిక్గా అనేది పెట్టుకోకూడదు, ఇలా జస్ట్ చేతులతో షెడ్ చేసేసుకోవాలి. ఎక్కడా కూడా బోన్ లేకుండా చూసుకోవాలి. సో చక్కగా ఎక్కడ కూడా బోన్ లేకుండా నేను ఇందులో యాడ్ చేసేసుకున్నాను కదా. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు కొంచెం కట్ చేసుకుందాం ఇందులోకి. ఇవన్నీ కూడా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అన్నమాట. కరివేపాకు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా ఫ్లేవరింగ్ ఏజెంట్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ మనము పెప్పర్ యాడ్ చేసి బాయిల్ చేసాం కదా, కొంచెం అంత పెప్పర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ మనము ఉప్పు, మిరియాల పొడి వేసి బాయిల్ చేసామన్నమాట. సో ఆ ఫ్లేవర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది జస్ట్ ఎక్స్ట్రా మనము యాడ్ చేసాము. ఆ టేస్ట్ చూసుకున్న తర్వాత మనం చూసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ మెత్తగా చేసుకుందాం.
సో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని సో గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము కొంచెం అంతా బైండింగ్ ఏజెంట్ లాగా మనము శనగపిండి మిక్స్ చేసి బాల్స్ చేసుకోవాలన్నమాట. సో చక్కగా మిక్స్ చేసేసుకొని దీన్ని 2 minutes పక్కన పెట్టేసుకొని ఈ లోపల ప్యాన్ హీట్ చేసేసి పెట్టుకుందాం రెడీగా. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని దీన్ని ఫ్రై చేసేసుకోవటం. సో మిక్స్ చేసేసుకున్నాం కదా, 2 minutes పక్కన పెట్టుకుందాం. సో చక్కగా పిండి కూడా నానిపోయి ఉంటుంది. మనము స్టవ్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యే లోపల మనము ఈ చికెన్ బాల్స్ రెడీ చేసుకుందాము. సో పెరిగే పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి ఆహార పదార్థం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మజిల్ ఫార్మేషన్, తర్వాత బోన్ ఫార్మేషన్, బ్లడ్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. టీనేజ్ పిల్లలకి, పెరిగే పిల్లలకి ఏంటంటే ఎక్కువ బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది. వాళ్ళకి యూజువల్గా ఏంటంటే వాళ్ళకి రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ టైంలో, సరిగ్గా ఆహారం తీసుకున్నందువల్ల. సో ఇలాంటి స్నాక్ చేసి ఇస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చికెన్ బాల్స్ ఫస్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై అయితే సరిపోతుంది. సో చక్కటి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. సో వీటితో పాటే మనం ఏం చేద్దామంటే కొన్ని కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇది బాగా చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇందులో మసాలా దినుసులు అనేవి ఏవీ లేవు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మిరియాల పొడి మాత్రమే ఉంది. ఫ్లేవరింగ్ కోసం అనేసి మనం కరివేపాకు యూజ్ చేసాము. అది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట. సో చిన్నపిల్లలకు కూడా ఈ స్నాక్ చేసి డెఫినెట్గా ఇవ్వచ్చు. చిన్నపిల్లలు అంటే మనము నాన్ వెజిటేరియన్ ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేసామో ఆ తర్వాత అంటే మేబీ ఒక 2 years 3 years పిల్లలకు కూడా ఈ స్నాక్ చక్కగా చేసి ఇవ్వచ్చు. సో స్టవ్ అప్ చేసేసుకుందాం. చక్కటి నైస్ కలర్ వచ్చేసింది కదా చికెన్ బాల్స్. సో సర్వ్ చేసేసుకుందాము. పెప్పర్ చికెన్ బాల్స్ రెడీ అయిపోయినాయి. చికెన్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. అనారోగ్యంతో ఉన్నప్పుడు కండరాలు కోల్పోతారు, బక్కచిక్కుతారు, అలాగే నీరసంగా కూడా ఉంటారు. త్వరగా కోలుకోవటానికి కోడి మాంసంతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఇస్తే త్వరగా కోలుకోవచ్చు. కోడి మాంసంలో విటమిన్లు మరియు మినరల్స్ మెమరీ మరియు కాగ్నిటివ్ ఫంక్షన్ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కోడి మాంసంలో జింక్ మరియు విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి మచ్చలు, మొటిమలు నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. చికెన్లోని ఐరన్ శరీరంలో రక్తనాళాలను బలోపేతం చేసి శరీరానికి శక్తిని కల్పిస్తుంది. రక్తహీనత నివారించడానికి ఇది చాలా మంచి ఆహారం.